ఒకప్పుడు ఏదైనా పని చేయాలంటే చాలామంది మనుషులు కావాలి, ఎక్కువ టైం కావాలి. కానీ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయిందని చెప్పవచ్చు. అయితే ఏఐ వల్ల ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ప్లస్లు ఎంత ఉన్నాయో మైనస్లు అంటే కొంత నష్టాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఎందుకంటే 10 మంది చేసే పని ఏఐ చేయటం ఈ 10 మందికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఒకవైపు టెన్షన్ కూడా స్టార్ట్ అయిన పరిస్థితి ఉంది. అది అన్ని రంగాల్లో ఉంది, ఇప్పుడు సినిమా రంగంలో కూడా ఉందని చెప్పవచ్చు. అయితే ఏఐకి ఇప్పుడు మనం ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తుంటే మొత్తం కూడా నిఖిల్ గుండ ఆయన క్లాసెస్ వింటుంటే చాలామంది కూడా ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎంతోమందికి ఇన్స్పైర్డ్గా నిలుస్తున్నటువంటి ఆయన స్పీచ్లు కూడా మొత్తం కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిఖిల్ గుండ మన దగ్గర ఉన్నారు. ఏఐ పైన మనం మొత్తం కూడా తెలుసుకుందాం, సినిమా మేకింగ్ పైన, మిగతా అన్ని విషయాలపైన. ముందుగా చాలామందికి ఇన్స్పైర్డ్గా నిలిచిన మీకు నిజంగా ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. చాలా నిజంగా కంగ్రాచులేషన్స్ అండి. అసలుకి నిఖిల్ గుండ ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మొత్తం దాని గురించి ఒక్కసారి. సో బేసిక్గా నేను జగిత్యాలలో ఉంటుండే, అక్కడ నుంచి ఇక్కడికి చదువుకోవడానికి హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 7 years నుంచి ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ రన్ చేస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ దానికన్నా ముందు గవర్నమెంట్లో కూడా వర్క్ చేశాను. డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ రన్ చేస్తూ ట్రైనింగ్ ఇస్తుండే చాలామందికి. సో లాస్ట్ 3 సంవత్సరాలుగా ఏంటంటే ఏఐ బాగా అప్డేట్ అయిపోయింది. ఏఐలో ఏమేమి వచ్చాయి ఏంటి అని చెప్పి బాగా వర్కౌట్ చేస్తూ లాస్ట్ 1 year నుంచి ఏఐ పైన ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. తక్కువ ధరలో ఒకసారి ఏఐ ట్రైనింగ్ ఇద్దాము అని చెప్పి ఒక చిన్న ఆలోచనతో స్టార్ట్ అయింది. ఇందులో ఏంటంటే చాలామంది ఇంగ్లీష్లో ట్రైనింగ్ ఇస్తారు కదా, మనం తెలుగులో ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఒక చిన్న ఆలోచనతో తెలుగులో ఇవ్వడం జరిగింది. అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు మనం 1 yearలో 22,000 మంది తెలుగు వాళ్ళు అక్రాస్ ద వరల్డ్ ఉన్నారు. చాలామంది మన యాప్ ద్వారా నేర్చుకుంటున్నారు. సూపర్ ఏఐ అకాడమీ అని చెప్పి ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి, పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి. డిఫరెంట్ కోర్సెస్ ద్వారా వాళ్ళకి తెలుగులో నేర్పిస్తున్నాము. తెలుగులో ఏం నేర్పిస్తారు అని అనుకుంటారు. అండ్ అందరూ కూడా ఏమనుకుంటారంటే ఫస్ట్ ఏఐ అన్న వెంటనే సాఫ్ట్వేర్ ఏమో అనుకుంటారు. కానీ మార్కెట్లో ఏంటంటే ఏఐకి సంబంధించిన మార్కెట్లో ఎన్నో టూల్స్ వచ్చాయి. అలాంటి టూల్స్ మార్కెట్లో 45,000 పైగా ఉన్నాయి టూల్స్. అవి 11,000 టాస్కులు చేస్తున్నాయి. ఇంటీరియర్ డిజైనింగ్ అనుకోవచ్చు, మూవీ అనుకోవచ్చు, క్రియేటివిటీ అనుకోవచ్చు, డిజిటల్ మార్కెటింగ్ అనుకోవచ్చు, ఎడ్యుకేషన్ అనుకోవచ్చు, ఎనీ ఇండస్ట్రీ. ఒక హెయిర్ సెలూన్ వాళ్ళకు కూడా ఒక ఏఐ టూల్ ఉంది. సో అట్లాంటి టూల్స్ మార్కెట్, అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాము. ఇట్లాంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టూల్స్ని మనము రియల్ టైంలో యూజ్ చేసుకొని ఎలా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎలా మనం ప్రొడక్టివిటీ పెంచుకోవచ్చు, ఎలా మనము చిన్న పనులకి వేరే వాళ్ళపైన ఆధారపడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక చిన్న సాఫ్ట్వేర్ కావాలి, చిన్న పోస్టర్ కావాలి, చిన్న డిజైన్ కావాలి, దీనిపైన మనం ఆధారపడుతూ ఉంటాము. ఇవన్నీ కూడా ఎలా చేసుకోవచ్చు అని చెప్పి నేను ఆన్లైన్లో నేర్పేయడం స్టార్ట్ చేశాను. అది చాలా బాగా వర్డ్ ఆఫ్ మౌత్ బాగా వెళ్ళిపోయి లాస్ట్ 1 yearలోనే మనకి ఇప్పుడు 22,000 మంది అయ్యారు. ఒక మంచి మిషన్తో వెళ్తున్నాం. ఏంటంటే ఏఐ మిషన్ మిలియన్ అని పెట్టుకున్నాము. 2030 2030 కల్లా ఒక 10 లక్షల మందికి నేర్పియాలి అని చెప్పి తెలుగు వాళ్ళకి నేర్పించి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకునే విధంగా ఏఐని వాళ్ళు ఒక ఆయుధంలాగా యూజ్ చేసుకొని వాళ్ళే ఒక 10 మందికి జాబ్ ఇచ్చే విధంగా, ఏఐతో ఆంటర్ప్రినర్షిప్ చేసే విధంగా. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ 3-4 days కింద కూడా ఒక న్యూస్ వచ్చింది. క్లాడ్ వాళ్ళు, చాట్జిపిటీ వాళ్ళు డైరెక్ట్ కంపెనీస్కి వాళ్ళే B2B సర్వీస్ లాగా సొల్యూషన్స్ ఇచ్చేస్తున్నారు. అంటే చాట్జిపిటీని మీ ఆర్గనైజేషన్లో ఎక్కడ వాడచ్చు, ఏఐని ఎక్కడెక్కడ వాడచ్చు అని వాళ్ళే ఇస్తున్నారు. వాళ్ళే ఇచ్చినప్పుడు ఏంటంటే ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీస్లలో ఉండి కూడా ముందు ఏంటంటే వాళ్ళు టెక్నాలజీని వాడుతుండే, ఇప్పుడు పెద్ద దిగ్గజాలే వచ్చి వీళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాయి. 2 విధాలు. ఒకటేమో కంపెనీస్ ప్రాఫిట్ అవుతాయి, కంపెనీస్లో ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ పోతాయని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మేము ఏంటంటే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి, స్టూడెంట్స్కి, జాబ్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ ఒక 21 days వర్క్షాప్ లాగా నాకు ఒక ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేశాను. తెలుగు ఏఐ బూట్ క్యాంప్ అని. ఈ తెలుగు ఏఐ బూట్ క్యాంప్లో 21 daysలో 100 tools నేర్పిస్తాం ఫస్ట్. ఆ 100 tools తర్వాత ఎవ్రీ సండే మళ్ళీ 2 hours క్లాస్ ఉంటుంది. అట్లా 1 year వరకు 85 క్లాసులు ఇస్తాం. అయితే ఇక్కడ కొన్ని అద్భుతాలు ఎటువంటివి జరుగుతున్నాయనంటే 2-3 విషయాలు చెప్తాను. ఏఐతోని నార్మల్గా ఏమనుకుంటారు, ఇట్లా పోస్టర్ చేసుకోవచ్చు, ఇమేజ్ చేసుకోవచ్చు, అందరు తెలుసు కదా అనుకుంటారు. కానీ దాన్ని ఒక బిజినెస్ లాగా చేస్తూ ఒక 8th class అబ్బాయి మొన్న మా బ్యాచ్లో ఏప్రిల్ మంత్లో 8th class అబ్బాయి 20 రోజులలోనే 1,25,000 రూపాయలు సంపాదించాడు. 8th class అబ్బాయి. ఒక హౌస్ వైఫ్ ఇంట్లో కూర్చొని 1,00,000 రూపాయలు సంపాదించింది. జస్ట్ పాటలు చేసేస్తూ, ఇమేజెస్ తయారు చేస్తూ, వీడియో చేసేస్తూ. మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది, అన్ని రంగాలకు డిమాండ్ ఉంది. వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏదైనా సాధించాలి అని ఒక మంచి పట్టుదల ఉంటే మాత్రం ఏదైనా సాధించవచ్చు ఈజీగా నేర్చుకునే విధంగా. అండ్ తెలుగులో నేర్పిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఈజీగా యాక్సెసిబిలిటీకి వచ్చారు. తెలుగులో నేర్పిస్తున్నాం, తెలుగు మిషన్కి అర్థమవుతుందా? కాదు, మిషన్కి అర్థమయ్యేది ఇంగ్లీషే. కానీ తెలుగులో దాన్ని ఎలా వాడాలి, ఏం చేయాలి, దాంతో ఎలా పని చేయించుకోవాలని నేర్పిస్తున్నాను. సో అలా అది వర్కౌట్ అవుతూ ఇప్పుడు వేరే దానికి కూడా మనం ఏంటంటే డ్రోన్ కోచింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. డ్రోన్స్లలో కూడా ఏ వాడతారు, ఫ్యూచర్లో కూడా డ్రోన్స్ మనకి రిక్వైర్మెంట్ చాలా అవసరం పడుతుంది. డ్రోన్ పైలట్కి కూడా దానికి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు.
సో అలాంటి డ్రోన్ కోచింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆన్లైన్లో నేర్పిస్తున్నాం. ఆన్లైన్లోనే డ్రోన్ కోచింగ్ కూడా ఆన్లైన్లోనే. డ్రోన్ కోచింగ్ ఆఫ్లైన్లో నేర్పిస్తున్నాం. ఆఫ్లైన్లో కుకట్పల్లిలో ఒక ప్లేస్ తీసుకొని 30 మందికి బ్యాచ్ లాగా 5 రోజులలో వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. అయిపోయిన తర్వాత వాళ్ళు డ్రోన్ పైలట్ అయిపోవచ్చు. అందులో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలామంది ఏంటంటే ఇప్పుడు నిజంగా మాట్లాడుకోవాలంటే మార్కెట్ అంతా అప్స్ అండ్ డౌన్ ఉంది సార్, చాలా క్రైసిస్లో ఉంది. అండ్ ఎందుకంటే మీరు చూసుకొని ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. ఫిలిం ఇండస్ట్రీలో ముందు ఒక బాహుబలి లాంటి ఒక సినిమా చేయాలంటే కొన్ని కోట్లలో మొత్తం సెట్ వేయడము, ఆర్టిస్టులను తీసుకురావడము, దాని తర్వాత బాహుబలి ఇప్పుడు ప్రభాస్ గారిని వీళ్ళందరినీ తీసుకురావడము, వీళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత సెట్లో మొత్తం అన్ని ఎక్విప్మెంట్స్ అవన్నీ తీసుకురావడము, విఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, కాన్సెప్ట్, స్టోరీ టెల్లింగ్, సాంగ్, మ్యూజిక్, ఇలాంటి చాలామంది వర్క్ చేస్తే ఒక మూవీ వచ్చేది. ఒక 1 మినిట్ కానీ 2 మినిట్స్ చేయాలంటే వాళ్ళు ఒక 1 అవర్ 2 అవర్స్ కష్టపడి మొత్తం సెటప్ వేసి ఆ ఫైట్ సీన్ కానీ ఎంతమందికి డబ్బులు ఇచ్చేది ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏఐతోని అప్డేటెడ్ మోడల్స్లో ఏంటంటే 100 రూపాయలలో 200 రూపాయలలో అయిపోతుంది పని. ఇప్పుడు యాక్చువల్గా 300 రూపీస్లో అయిపోతుంది వర్క్. అంటే విఎఫ్ఎక్స్ అనుకోండి. అండ్ ఇక్కడ ఒక విచిత్రమైన థింగ్ ఏంటంటే ఏమీ రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఏమి రాని వాళ్ళు నాకు ఇలా కావాలి అని చెప్పి మెషిన్కి చెప్పి, మెషిన్ నాకు ఇలా కావాలి, బాహుబలి స్టైల్లో నాకు ఇలా కావాలి, ఇలాగలా నాదే క్యారెక్టర్ లేదంటే కొత్త క్యారెక్టర్ నువ్వు క్రియేట్ చేయి, కొత్త క్యారెక్టర్ని కూడా క్రియేట్ చేస్తుంది, కొత్త సినిమా హీరోని కూడా క్రియేట్ చేస్తుంది. వాళ్ళకి డైలాగ్, వాళ్ళకి వాయిస్ ఓవర్, వాళ్ళ స్క్రిప్ట్ మనం కూర్చొని గూగుల్ వల్ల టూల్స్లో గూగుల్ వియో3తో చేయొచ్చు. సీడాన్స్ అని కొత్త మోడల్ వచ్చింది. సీడాన్స్ 2.0 అల్ట్రా రియలిస్టిక్ ఇస్తుంది. అసలు నా ఫేస్ అప్లోడ్ చేసి నేనే కొన్ని మూవీ స్టైల్లో చేశాను. ఇట్ గేవ్ వెరీ గుడ్. 15 సీడాన్స్ 2.0 మోడల్ అన్ని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్లో ఉంది. ఎక్స్ఫీల్డ్ ఇట్లాంటి అన్ని సాఫ్ట్వేర్లో అదొక మోడల్ అన్నట్టు. చాట్ జీపీటీలో ఇప్పుడు 5.5, 6.0 ఇట్లా డిఫరెంట్ వర్జన్స్ ఏవైతే ఉంటాయో ఇట్లా కూడా సీడాన్స్ అనేది ఒక వీడియో మోడల్. సో ఇమేజ్లో కూడా మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, వీడియో మోడల్ అలా ఆటోమేటిక్గా చేస్తుంది అని అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ అవసరం లేదు, ఒక స్టోరీ టెల్లర్ అవసరం లేదు, స్క్రిప్ట్ రాసే వాళ్ళు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. దానికన్నా ముందు మనకి ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి సునో అనే మ్యూజిక్ టూల్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే మార్కెట్లో అన్ని అవైలబుల్ ఉన్నాయి. దీన్ని మనము ఎక్కడ ఎలా వాడతాము, ఎలా వాడి ఎలా డబ్బులు సేవ్ చేయగలుగుతాం, వేరే వాళ్ళకి డబ్బులు సేవ్ చేస్తున్నాము అంటే వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు. సింపుల్. వాళ్ళ బిజినెస్లో వాల్యూ క్రియేట్ ఎట్లా చేయగలుగుతున్నామో, ఏం చేసి చేయగలుగుతున్నామో అనే విషయాన్ని కనుక మనం గమనించినట్టయితే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కనుక నేర్చుకోకపోతే మాత్రం ఇంకొక 2-3 మంత్స్ అయిన తర్వాత ఇప్పుడు మనకేమైపోతుందని అంటే ఇప్పుడు ఈ టైంలో కనుక నేర్చుకోకుండా వాళ్ళు డీలే చేసినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఒక 3-4 నెలల్లో రిగ్రెట్ అయిపోతారు. ఎందుకంటే 3 నెలల తర్వాత మనకి ఎటువంటి థింగ్ జరగబోయేది అన్నది ఏ ఎక్స్పర్ట్స్ కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి చెప్పలేకపోయే స్థితిలో ఉన్నారు. ఎందుకంటే అంత అడ్వాన్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఒక ఆమె స్టోరీ ఉంది, ప్రాంజలి అని ఒక ఆమె 16 ఏళ్ళకే 100 కోట్ల కంపెనీ బిల్డ్ చేసింది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే మీకు ఒక ఆలోచన ఉంది. ముందు మనం ఏంటి అని అంటే ఏదైనా ఒక ఆలోచన ఉన్నప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఒక యాప్ కావాలి అని అంటే వాళ్ళు ఒక 10 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు అవుతుంది. ఆ యాప్ తయారు చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్లో పెట్టి మార్కెట్లో వర్కౌట్ అయిందా లేదా అని చెప్పి చూసి, లేదు వర్కౌట్ కాలేదంటే మొత్తం బిజినెసే క్లోజ్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మనం ఒక మొబైల్ యాప్ చేయాలి అని అంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. 5 నిమిషాల్లో మొబైల్ యాప్ చేసేయచ్చు. చాలా టూల్స్ వచ్చాయి. వెబ్సైట్ చేయాలి అంటే అల్టిమేట్ మంచి వెబ్సైట్, ప్రొఫెషనల్ వెబ్సైట్ 2 నిమిషాల్లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒక వెబ్సైట్ మార్కెట్ రేటు 20-25 వేల రూపాయలు తీసుకుంటారు ఈజీగా. మనం ఒక 2,000-3,000 రూపాయలలో వెబ్సైట్ అయిపోతుంది. అంటే ఎంత డబ్బులు మనకు సేవ్. అండ్ పోనీ ఒక 10,000 రూపాయలకు ఒక వెబ్సైట్ అమ్మినా కూడా మనము 10,000 రూపాయలు అన్నప్పుడు చాలామంది అఫోర్డ్ చేయగలుగుతారు, చాలామంది వెబ్సైట్ తీసుకుంటారు, వాల్యూమ్ గేమ్ ఆడొచ్చు. ఇలా డబ్బులు ఒక సైడ్ చూసుకుంటే జాబ్స్ పోతుంటే ఇంకో సైడ్ చూసుకొని ఏఐని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళు ఉన్న దగ్గరనే 10 వర్క్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకెక్కువ సంపాదించుకోగలుగుతారు. అదే నిజమైన విషయం మా తెలుగు బూట్ క్యాంప్ కోర్సులో జరుగుతుంది. సో ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఒక్కొక్కరు నెలకి 2 లక్షలు, 1 లక్ష, అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంది వాళ్ళ పని బాగుంది ఏమో అని చెప్పేసి. అంటే నిజంగా వాళ్ళు 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు ఉన్నారు. తెలుగులో నేర్పిస్తే క్రమశిక్షణతో టైం పెట్టి నేర్చుకొని చేసుకొని ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్లా మూవీస్ చేస్తున్నారు, యాడ్స్ తయారు చేస్తున్నారు, సినిమాటిక్ పోస్టర్స్ తయారు చేస్తున్నారు, పోస్టర్స్, ఇమేజెస్, సాంగ్స్, వెబ్సైట్స్, యాప్స్ ఇవన్నీ నేర్చుకొని ఇవన్నీ చేసేస్తున్నారు. అంత ఈజీగా అయిపోయింది. ఇప్పుడు చాట్ జీపీటీలో మీరు ఒక స్టోరీ రాస్తున్నారు మామూలుగా, అది ఓన్లీ స్క్రిప్టే ఇస్తుంది. అది మరి ఎట్లా మేకింగ్ ఎలా అవుతుంది? అది మేకింగ్కి ఇంకొక వేరే టూల్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి టూల్కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీలో ఏంటంటే టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే టెక్స్ట్ రాసిగలుగుతుంది, టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే ఇమేజ్ కూడా చేసిగలుగుతుంది, ఇమేజ్ ఇస్తే ఇమేజ్ని చదివి డీకోడ్ చేసి కూడా చెప్పగలుగుతుంది. ఓకే. ఇంకొక టూల్ ఉంది, గూగుల్ వియో3 అని ఒక టూల్ ఉంది. ఈ వియో3లోకి వెళ్ళిపోయి మనం ఏం చేయొచ్చు అంటే టెక్స్ట్ ఇస్తే మనకి వీడియో తయారు చేస్తుంది మొత్తం.
ఎంత డీటెయిల్గా టెక్స్ట్ ఇవ్వాలి అని అంటే జేసన్ ఫార్మాట్ అని ఒక ఫార్మాట్ ఉంటుంది, దానికి అర్థమయ్యే లాంగ్వేజ్. చాట్‌జీపీటీకి వెళ్ళి నాకు జేసన్ ఫార్మాట్లో ఒక చిన్న యానిమేషన్ కావాలి, లేదంటే విఎఫ్ఎక్స్ కావాలి, ఈ క్యారెక్టర్ టైప్ కావాలి, అక్కడ మనం ఏమని మెన్షన్ చేస్తున్నాం ఇంపార్టెంట్. 3D కావాలా, ఐసోమెట్రిక్ కావాలా, లేదంటే సినిమాటిక్ స్టైల్ కావాలా, ఏ స్టైల్లో మెయింటైన్ చేస్తున్నామో, వాయిస్ ఓవర్ ఏం కావాలి, స్క్రిప్ట్ ఏమి ఉండాలి, విజువల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాలి, డీటెయిల్డ్గా ఇవ్వాలన్నట్టు. ప్రతిదీ డీటెయిల్గా ఇస్తే, ఆ డీటెయిల్గా ఇచ్చిన దాన్ని దీనికి డీటెయిల్గా ఇస్తే వీడియో తయారు చేస్తుంది. సో ఇప్పుడు అట్లా ఇమేజ్ తయారు చేసే టూల్స్ ఉన్నాయి, వీడియోని తయారు చేసే ఉన్నాయి, వీడియో ఎడిట్ చేసే టూల్స్ ఉన్నాయి. ఓపస్ క్లిప్ అని ఒక టూల్ ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే మనం ఒక 15 నిమిషాల వీడియో ఇస్తే 1 మినిట్ రీల్స్ లాగా అదే కట్ చేసి చేస్తుంది. ఓపస్ క్లిప్, ఓపస్ అని ఇట్లా మార్కెట్లో మనకి 45,000 టూల్స్ ఉన్నాయి. నేను అందులో హార్డ్లీ లాస్ట్ 3 సంవత్సరాల్లో వాడినవి ఒక ఇంచుమించు ఒక 6,000 టూల్స్ వాడి ఉంటాను అంతే. ఎందుకంటే నేను అది బిజినెస్ మార్కెటింగ్ సైడ్లో వాడిన టూల్సే 6,000 టూల్స్ పైగా మనం ట్రయల్ చేస్తుంటాం రెగ్యులర్గా, ఏమేమి చేస్తుంటాం. అండ్ క్లాడ్ ఇప్పుడు సూపర్ పవర్ఫుల్ టూల్ అయింది, చాలా అంటే చాలా పవర్ఫుల్ టూల్ అయింది. ఒక్కొక్కరు నెక్స్ట్ లెవెల్ వాడుతున్నారు. ఓన్లీ చాట్‌జీపీటీ చూసుకోండి, చాట్‌జీపీటీతోని న్యూమరాలజీ చెప్తున్నారు, చాట్‌జీపీటీతోని ఆస్ట్రాలజీ చెప్తున్నారు, చాట్‌జీపీటీతోని బర్త్ అనాలిసిస్ చేస్తున్నారు, చాట్‌జీపీటీతోని నేమ్ కన్సల్టింగ్ చేయొచ్చు. ఒక బిజినెస్ పెడుతున్నామంటే ఏ పేరు పెట్టుకోవాలి, లేదంటే ఒక బాబు పుట్టాడు అంటే ఏ పేరు పెట్టాలి, వాళ్ళకి 5,000 రూపాయలు తీసుకొని వాళ్ళు పేర్లు చెప్తున్నారు. జ్యోతిషం మ్యాచ్ అవుతుందా, ఎగ్జాక్ట్ స్కోర్ ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు రిపోర్టర్ అవుతారని కూడా చాట్‌జీపీటీకి ముందే తెలుసు. ఎస్, మీరు రిపోర్టర్ అవుతారు, మీరు ఈ ఫీల్డ్లో ఉంటారని కూడా ముందే తెలుసు. మీరు ఎక్కడ ఉంటారు, ఎప్పుడు ఉంటారు, ఏం చేశారు అని చెప్పి నేను ఏ ప్రొఫెషన్లో ఉంటాను ఏంటి అని చెప్తే అన్ని జన్మకుండలీలు అన్నీ తీసుకొని మీ క్యారెక్టర్ ఏంటి, మీరు ఎటువంటి పర్సన్, మీకు కోపం ఎప్పుడు వస్తుంది, మీకు బాధ ఎప్పుడు వస్తుంది, మీరు ఏమేం చేస్తుంటారు, మీ లైఫ్లో ఎలా ఉంటుంది మొత్తం చెప్తుంది. రీసెంట్ కొత్తగా అప్డేట్ వచ్చిన దాంతో పాము కూడా చదివి చెప్తుంది, పామిస్ట్ కూడా చెప్పేస్తుంది. అంటే ఎంత డేంజరస్ అయిపోతుందో మీరు ఆలోచించవచ్చు. ఎంతమంది ఉద్యోగాలు కానీ, ఎంతమంది ప్రొఫెషన్స్ అండ్ కొత్త ప్రొఫెషన్స్. ఇప్పుడు న్యూమరాలజీ చెప్పాలి, దీనికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ చూపించాలని అడగం. వాళ్ళు వెనకాల ఏం చేస్తారు, ఓపెన్ చేసి మీ పేరేంటి చెప్పండి, మీ డీటెయిల్స్ అని చెప్పండి, చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకొని చూసి కరెక్ట్ చెప్తారు. అందులో 10 మందిలో ఒకరికి వర్కౌట్ అయినా కూడా మీకు సక్సెస్ స్టోరీ వచ్చింది, అక్కడ నుంచి ఆటోమేటిక్గా మీరు క్లిక్ అయిపోతారు. ఆస్ట్రాలజీ చెప్పడానికి అన్నిటి కూడా చాలా పనిచేస్తుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఎట్లా అంటే ఒక్కొక్క మొత్తం 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, ఎడిటింగ్ కానీ, మేకింగ్ కానీ, స్క్రిప్ట్ కానీ, ప్రతిదీ పోస్ట్ ప్రొడక్షన్ అన్నిటికీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎట్లా ఉపయోగపడుతుంది? సో ఇప్పుడు ఏమైపోతుందంటే, ఇప్పుడు ఎవరైతే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఒక మంచి ఆయుధం అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ముందు వాళ్ళకి ఒక కథ ఉన్నప్పుడు ఏంటంటే, నేను ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళి నేను ఒక కథ చెప్దాము అని అనుకున్నాను. కథ చెప్దాము అని అనుకున్నప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు ఊహించుకుంటారు ఇలా ఉంటుంది అని చెప్పి. అక్కడ మనకి ఛాన్స్ అనేది చాలా తక్కువ, కన్విన్స్ అయ్యే ఛాన్స్ అనేది తక్కువ. ఎందుకంటే మనం చెప్పే విధానంలో ఉంటుంది. మనం చెప్పినప్పుడు చాలా ఈజీగా వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు నిజంగానే ఊహించుకున్నారు, నచ్చింది అంటే వాళ్ళు డబ్బులు పెడతారు. ఓకే, నేను అదే ఇప్పుడు ఒక 3 గంటల సినిమా ఏదైతే ఉందో దాన్ని ఒక 15 నిమిషాల ట్రైలర్ చేసి ఏలో తీసుకెళ్ళి చూపిస్తాను. చూపించిన వెంటనే ఏంటంటే ఛాన్స్ అనేది ఎక్కువైపోతుంది నాకు. నేను ఒక డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఎక్కువైపోతుంది, తను ప్రొడ్యూసర్ కాబట్టి ఈజీగా కన్విన్స్ అవుతారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక స్కేల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1 కోటి రూపాయలు పెట్టి సినిమా తీసే బడ్జెట్లో ఒక 10 లక్షలలో ఒక సినిమా తీయొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఒక 1 కోటి రూపాయలలో 10 సినిమాలు తీయొచ్చు. 10 కాదు ఇంకెక్కువ కూడా తీయొచ్చు. అండ్ ఇప్పుడు మోడల్ని హైర్ చేసుకోవాలి, యాక్టర్ని హైర్ చేసుకోవాలి, అట్లాంటిది ఏం అవసరం లేదు. ముందు రోజులలో ఏమైపోతుందంటే, నాకు తెలిసి దిల్ రాజు గారు ఇట్లాంటి ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉంటారో, మహేష్ బాబు గారు కానివ్వండి, లేదంటే అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళిపోయి మీ ఏ అవతార్ నాకు ఇచ్చేయండి అని రైట్స్ తీసుకుంటారు. సో వాళ్ళు వచ్చి యాక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వాళ్ళ మోడల్ని ఫేస్ని స్కాన్ చేస్తారు, వాళ్ళ మూమెంట్స్ అన్ని ఏఐకి చెప్పేస్తారు, నువ్వు పుష్పాలో మొత్తం మూవీ స్టైల్ చూసేసుకో, ఎట్లా ఫైటింగ్ చేస్తారు అల్లు అర్జున్ గారు, ఎట్లా డ్యాన్స్ చేస్తారు తీసేసుకో, మొత్తం డిట్టో ఎట్లుందో అట్లా చేస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఏఐ రైట్స్ తీసుకుంటారు, ఏ అవతార్ రైట్స్ ఇచ్చేయండి అని చెప్పి తీసేసుకుంటారు, రాసుకుంటారు అగ్రిమెంట్స్, రాసేసుకొని వాళ్ళ యాడ్స్ లాగా ఎట్లయితే మాట్లాడతారో వాళ్ళు వచ్చి యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా చూడండి, ఇప్పుడు ఈ వీడియో కూడా చూడండి, ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మీరు ఎక్కడైనా పక్కన జస్ట్ అల్లు అర్జున్ గారి వీడియో కానీ ఫోటో కానీ వేస్తే ఆటోమేటిక్గా హీరో వైరల్ అయిపోతుంది. ఎందుకంటే అది ఫేస్ వాల్యూ. ఏదైనా అంతే. జనరల్గా ఇప్పుడు అల్లు అర్జున్ గారి వీడియో వేస్తే ఫోటో వైరల్ అయిపోతుంది. ఇప్పుడు ఏఐలో అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అల్లు అర్జున్ గారి కోసం చూస్తారు. అది ఏ ఒరిజినల్ అని చెప్పి మనం చూసి ఇప్పుడు గుర్తుపట్టలేని స్టేజ్లో ఉన్నాం. అంత అడ్వాన్స్డ్ వచ్చింది, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా అడ్వాన్స్డ్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, సైబర్ క్రైమ్లో కూడా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం. ఒక చిన్న టెంటిస్ ద్వారా నేను ఒకటి ఏం చెప్తానంటే, చూసేది, వినేది, సోషల్ మీడియా వచ్చేది ఏది కూడా ఒరిజినల్ కాదు. మళ్ళీ చెప్తున్నా, చూసేది ఎక్కడైనా వాళ్ళు డబ్బులు పెట్టమంటున్నారు, వాళ్ళు ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారు అంటే అత్యాశకి వెళ్ళిపోయి మాత్రం నాకు ఒక 10,000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు వస్తున్నాయి, ఆ కాలం పోయింది, అంత మంచి వాళ్ళు లేరు. ఓకే, దయచేసి ఒకటి ఏంటంటే, ఒరిజినల్ వీడియో ఏంటంటే ఏదైనా
నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతున్నట్టు, మోడీ గారు మాట్లాడుతున్నట్టు, ఇలా డిఫరెంట్ పీపుల్ మాట్లాడుతున్నట్టు డీప్ ఫేక్ వీడియోస్ టెక్నాలజీ వచ్చింది. అండ్ అమ్మాయిలకి జాగ్రత్త, ఒక విషయం ఏం చెప్తున్నా అంటే, ఎవరైనా ఫోటోలు మార్పు చేసినా ఏమైనా జరిగినా కూడా టెక్నాలజీ ఉంది, మిమ్మల్ని మీ వీడియోస్ కానీ అట్లాంటివి చేస్తున్నట్టయితే లాస్ ఉన్నాయి. 24 hours to 48 hours అటువంటి వీడియోస్ ఏమున్నా కూడా ఆన్లైన్లోకి వెళ్ళి తీసేసే టెక్నాలజీ కూడా ఉంది. కాబట్టి ధైర్యంగా ఉండడం ఇంపార్టెంట్. ఎవరికైనా ఇట్లాంటి ఏమైనా జరిగినా కూడా ఇది కామన్, ఇది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇది కామన్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మానసికంగా డిప్రెషన్ పోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. బికాజ్ ఆఫ్ ఏఐ మిస్యూజ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అది ఒరిజినలా డూప్లికేటా అని నార్మల్గా చూస్తే కూడా మీరు చెప్పొచ్చు. డీప్ ఫేక్ అన్నప్పుడు డీప్ ఫేక్ ఇమీడియట్గా ఏదో ఒక దగ్గర నుంచి తెలుస్తుంది. అదే సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఏమైందంటే, సాంగ్ ఉంది, సాంగ్ ఒక 1 minute వచ్చేసింది, 2 minutes వచ్చేసింది, వాయిస్ వచ్చింది, వోకల్స్ వచ్చింది. ఇలా వీళ్ళు చేసే పనిని ఇప్పుడు సాంగ్ ఎంత కాస్ట్కి వచ్చిందండి? 500 సాంగ్స్ 1000 రూపాయలలో చేయొచ్చు. 2 రూపాయలకు ఒక సాంగ్ ఎంత అద్భుతంగా వస్తుందంటే, 10 TV పైన నేను ఒక సాంగ్ చేస్తే మీరు నిజంగా నమ్మలేదు ఇది ఒరిజినల్ డూప్లికేటా అని చెప్పేసి అంత అద్భుతంగా వచ్చేస్తుంది సాంగ్స్. సో ఇప్పుడు అంత సాంగ్స్ అప్డేట్గా వచ్చినప్పుడు అండ్ ఎక్స్టెన్సివ్ యూజెస్ కూడా పెరుగుతుంది, వీళ్ళకి ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏఐతో అప్డేట్ కావడం ఇంపార్టెంట్. ఏఐతో వీళ్ళు తొందర అప్డేట్ అయిపోయి ఏమేమి ఉన్నాయి మార్కెట్లో, ఏమేమి వస్తున్నాయి, విఎఫ్ఎక్స్ టూల్స్ వచ్చాయి, ఏమేమి టూల్స్ వచ్చాయి, ఎక్కడెక్కడ వాడచ్చు, వీళ్ళ ఐడియాని ఇంప్లిమెంట్ చేసుకొని వీడియో రూపకంగా కానీ సినిమా రూపకంగా కానీ చేయడం అనేది ఫాస్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫాస్ట్ అయిపోయినందుకే ఏఐ సైడ్ అందరు కూడా డైరెక్టర్స్ కానీ ఏఐ సైడ్ అందరు కూడా ఇప్పుడు ఆర్జీవి గారు ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏఐ గురించి ఇట్లా వచ్చేసిందని చెప్పి ఎప్పుడో మాట్లాడారు. చాలా సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ చెప్పిందే ఆర్జీవి గారు, ఏఐ రాబోతుంది మొత్తం అందరిది ఇది అయిపోతాయి అని చెప్పి. అండ్ ఇప్పుడు ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో వాళ్ళు కూడా ఏం చేయాలి అని అంటే, వాళ్ళు కూడా వెంటనే వాళ్ళు తీసుకొని అప్డేట్ చేసుకొని వాళ్ళు ఏంటంటే ఎలా స్మార్ట్గా యూజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ, ఫస్ట్ థింగ్ మార్కెట్లో అన్నీ వచ్చేసి అందరికీ తెలుసు. తెలిసిన వాళ్ళు ఇప్పుడు మార్కెట్లో ఒక 2% మంది మాత్రమే ఉన్నారు ప్రపంచం మొత్తంలో. అందులో నుంచి డబ్బులు సంపాదించిన వాళ్ళంటే 2-3% కానీ ఎక్కువ మంది లేనేలేరు. 97% మార్కెట్ ఓపెన్ ఉంది. సరే, ఇంకా మహా అంటే తెలిసిన వాళ్ళు ఒక 10% ఉండొచ్చు ప్రపంచవ్యాప్తంగా. నేను చెప్పేది అబద్ధం అయితే మీరు చాట్ జీపీటీకి వెళ్ళి అడగండి. నేను మొన్న ఏం చేశానంటే, చాట్ జీపీటీకి వెళ్ళి, చాట్ జీపీటీ నిన్ను వాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఓకే నిన్ను వాడుతూ డబ్బులు సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడిగితే 2-3% మంది అని చెప్పింది. చాట్ జీపీటీ చెప్పింది నేను వాడుతూ డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఎంతమంది. సో ఇప్పుడు ఇంత మార్కెట్ గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎంత తొందర వీలైతే అంత తొందర నేర్చుకొని ఎవరైతే యాక్షన్ టేకింగ్ చేస్తారో, ఆలోచనలు రావడం కాదు, స్టోరీస్ రావడం కాదు, చాట్ జీపీటీకి అడిగితే ఒక వేలాది లక్షలాది స్టోరీలు ఇస్తుంది. ఒరిజినల్ స్టోరీ మీరు ఒక 10 స్టోరీలు చెప్పండి, మీ స్టోరీ చెప్పిన దానికే మీ స్టైల్లోనే స్టోరీ చెప్తుంది మళ్ళీ. సో ఇంతగానం ఫాస్ట్గా పోతున్నప్పుడు యాక్షన్ టేకింగ్ ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే నేర్చుకొని, ఎవరైతే ఇంప్లిమెంట్ చేసి, ఎవరైతే మార్కెట్లో ముందెళ్ళి చెప్తారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ వస్తుంది. ఇప్పుడు ఎట్లయితే మనకి ఊబర్ వచ్చింది, ర్యాపిడో వచ్చింది, ఫస్ట్ వచ్చిన తర్వాత ఎన్ని వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు అడ్వాంటేజ్ రాదు. కాబట్టి ఎంత తొందర వీలైతే అంత తొందర ఏదైనా కానివ్వండి, కష్టమైనా కానివ్వండి, పర్లేదు, ఈజీగా నేర్చుకోవచ్చు. ఆన్లైన్లో యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, ఎక్కడైనా నేర్చుకోండి. నాగానే నేర్చుకోవడం కూడా చెప్పాను. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవడం ఇంపార్టెంట్. మీరు హౌస్ వైఫ్ అయినా, స్కూల్ స్టూడెంట్ అయినా, కాలేజ్ స్టూడెంట్ అయినా, ఫ్యూచర్ అంతా రోబోట్స్ ఒక స్టేజ్లోకి ఎక్కడికి వెళ్ళిపోతామంటే నిజంగా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్ దేవుడు అనే స్టేజ్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మన డేటా, ఇన్ఫర్మేషన్ అన్నీ దాని దగ్గర ఉంది. ఇప్పుడు గూగుల్లో కూడా మనం మాట్లాడేది కానీ, లేదంటే మనకు వచ్చే యాడ్స్ కానీ అదంతా కూడా ఏ ద్వారానే వస్తున్నాయి. మనం ఫోన్లో మాట్లాడుకున్న వెంటనే అప్పుడప్పుడు ఏమనుకుంటామంటే యాడ్ వచ్చేస్తుంది. నిజంగా నేను అనుకున్నప్పుడు వెంటనే నాకు దేవుడు పంపించాడు అనుకుంటాం. ఆ దేవుడు పంపించింది కాదు, ఏ టెక్నాలజీ ద్వారా వచ్చింది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎవ్రీ టైం అదే సిమిలర్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఓపెన్ చేస్తే మీకు న్యూస్ వీడియోస్, ఫిలిం వీడియోస్ వస్తాయి, నాకు టెక్నాలజీ వీడియోస్ వస్తాయి. ఎందుకంటే ఏఐ. ఇన్స్టాగ్రామ్లో కూడా అదే రీల్స్ వస్తూ ఉంటాయి కామన్గా, ఏఐ. సో అంత మన బిహేవియర్, మన క్యారెక్టరిస్టిక్స్, మనం ఎక్కడ ఉంటున్నాము, మనం ఏమేమి యాప్స్ వాడుతున్నాము అంతా కూడా గూగుల్ వాళ్ళకి తెలుసు, ఫేస్బుక్ వాళ్ళకి తెలుసు, వాట్సాప్ వాళ్ళకి తెలుసు, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి తెలుసు. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు కొత్త ఫీచర్ వచ్చింది, ఫీచర్ కాదు ఉన్నదాన్ని తీశారు. ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే 10 ద్వారా ఒక చిన్న అప్డేట్ ఒకటి ఇద్దాం అనుకుంటున్నా. ఏంటి అని అంటే, ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేసే ప్రతి ఒక్కటి కూడా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఇప్పుడు చదువుతున్నారు. కాబట్టి మీ పర్సనల్ మెసేజ్లో ఇన్స్టాగ్రామ్లో చేయకండి. మీరు పర్సనల్గా మెసేజ్ చేసేది వాట్సాప్లో అయితే ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. అది మొన్నటిదాకా ఇన్స్టాగ్రామ్లో ఉండే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో తీసేశారు. కాబట్టి ఇన్స్టాగ్రామ్ మీ చాట్ హిస్టరీ, మీ చాట్లో ఎవరెవరితో ఏమేమి మాట్లాడారు, ఎవరెవరికి ఏమేమి ఫోటోలు పంపించారు, మీరు ఎవరెవరికి ఏమేమి వీడియో కాల్ చేశారు అంత డేటా కూడా తీసుకుంటుంది. కాబట్టి సోషల్ మీడియా యాప్స్లో వీడియో కాల్స్ చేయడము, సోషల్ మీడియా యాప్స్లో ఇంపార్టెంట్ బ్యాంక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, పాస్వర్డ్స్ కానీ అట్లాంటి పంపేకండి. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, మెటా వాళ్ళు డైరెక్ట్ చూసుకుంటారు అని చెప్పి మొన్న ప్రెస్ మీట్లో పెట్టి అందరికీ కూడా రిలీజ్ చేసి చెప్పారు.
కాబట్టి ఏదైనా యాప్ యూజ్ చేసేటప్పుడు కాన్షియస్గా యూజ్ చేయడం ఇంపార్టెంట్. ఏఐని కూడా వాడినప్పుడు కాన్షియస్గా వాడడం ఇంపార్టెంట్. అంటే నార్మల్గా ఏంటంటే ఏదో నార్మల్గా పడుకొని ఇలా ఇష్టం వచ్చినట్టు వాడకుండా మంచిగా ఎలా వాడగలుగుతాము, ఎథికల్గా ఎలా వాడతాము, వేరే వాళ్ళని చీట్ చేయకుండా మంచిగా ఎలా వాడగలుగుతాం, దాని నుంచి ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఎలా క్రియేట్ చేసుకోగలుగుతాము అనే విషయం పైన వేసుకుంటే మాత్రం చాలా అడ్వాంటేజ్ వస్తుంది. ఇందులో మనకి సినిమా ఇండస్ట్రీగా మాట్లాడుతున్నాం, ఒక 2-3 పాయింట్స్ నేను చెప్తాను. ఒకటి డిజిటల్ అవతార్స్ వచ్చింది, డిజిటల్ ట్విన్ అంటాం. ఇప్పుడు మీ ఫోటోని వీడియోని జస్ట్ ఒక 15 సెకండ్లు నేను అప్లోడ్ చేస్తే మీరే నాతో మాట్లాడుతున్నట్టు నేను ఇచ్చిన స్క్రిప్ట్తో మీరు మాట్లాడతారు. సేమ్ మీ ఎక్స్ప్రెషన్స్ అని డిజిటల్ అవతార్ అంటాం. డిజిటల్ అవతార్ చేసుకొని ఎవరిదైనా చేయొచ్చు. ఓకే, ఇంకొకటి ఏఐ ఇన్ఫ్లుయెన్సర్స్ అని వచ్చాయి. ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఏంటంటే ఇప్పుడు మొన్న మీరు చూసారు డిఫరెంట్ పీపుల్వి అందరివి వైరల్ అవుతున్నాయి. ఏంటి అంటే వాళ్ళు సబ్స్క్రిప్షన్స్ ఆన్ చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారని వైరల్ అవ్వడం జరిగింది. ఇందులో ఏంటి అంటే ఏఐ అవతార్స్, ఏఐ ఇన్ఫ్లుయెన్సర్స్లు కూడా వీడియోస్ చేసి ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ని కూడా తయారు చేసి, అంటే వాళ్ళు ఎక్కడ ఉండరు ప్రపంచంలో, ఏఐ ఇన్ఫ్లుయెన్సర్కి చాలామంది సబ్స్క్రిప్షన్తో డబ్బులు కడుతున్నారు. సో అట్లాంటివి కూడా వచ్చాయి, ఇలాంటివి కూడా వస్తున్నాయి. అంటే చూడొచ్చు, అంటే మొత్తానికే డీప్ ఫేక్ ఇలాంటి కంటెంట్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ వాయిస్ ఓవర్స్ దానిలో చాలా అప్డేట్ వచ్చింది. సర్వం ఏఐ అని ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఉంది. మొన్న ఏఐ సమ్మిట్లో వాళ్ళు చేశారు. వాళ్ళు ఏంటంటే ప్రపంచం మన దేశంలో ఉన్న అన్ని మూలలకు వెళ్ళిపోయి అన్ని లాంగ్వేజ్ తీసుకొని వర్నాక్యులర్ అల్ట్రా రియలిస్టిక్గా ఇచ్చారు. వాయిస్ ఏజెంట్స్ అని వచ్చింది, చాలా వచ్చింది. సో ఇప్పుడు ఇట్లా వాయిస్ ఓవర్ చేయడానికి, యూట్యూబ్ ఇట్లాంటి వీడియోలు ఛార్జ్ చేసుకోవడానికి, బల్క్ బ్యాచ్ ప్రాసెసింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ మోడల్ని ఇచ్చేస్తాను, నేను ఒక 100 స్క్రిప్ట్లు అప్పచెప్పేస్తాను, 15 నిమిషాల్లో 100 వీడియోలు రెడీ అయిపోతాయి. 100 వీడియోలు రెడీ అయిపోతాయి. అండ్ మార్కెట్లో కూడా డిఫరెంట్ అవతార్స్ ఉంటాయి. అవతార్స్తో కూడా వీడియో చేయొచ్చు, ప్రోడక్ట్ ప్రమోషన్ వీడియో చేసుకోవచ్చు, యాడ్స్ నెంబర్ ఆఫ్ యాడ్స్ పెంచుకోవచ్చు, సినిమా ఇండస్ట్రీలో నెంబర్ ఆఫ్ యాడ్స్ పెంచుకోవచ్చు, అండ్ కాన్సెప్చులేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, ఈ సినిమా యొక్క సెంటిమెంట్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ముందే ఏదైనా సినిమా వర్క్ అవుతుంది, ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఇమోషన్స్ పైన, సెంటిమెంట్ పైన, లేదంటే దాంట్లో ఉన్న ట్రాజడీస్ పైన, దాని ప్లానింగ్ పైన, దాంట్లో ఎక్కడ సస్పెన్స్ పెడతారు, ఇవన్నిటిపైన వర్కే ఉంటుంది. ఇది ముందే మనం ఏఐకి ఇచ్చి ఈ సినిమా హిట్ అయింది, ఈ సినిమా హిట్ అయింది, ఈ సినిమా హిట్ అయింది, ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది, ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది, మొత్తం దాని డేటా ఇచ్చి ఏ సినిమా నాకు నేను ఇప్పుడు చేయబోయే సినిమా నాది హిట్ కావాలి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తానంటే నేను తీయబోయే సినిమా హిట్ కావాలి. హిట్ కావాలంటే ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలి, ఈ అన్నిట్లలో హిట్ అయిన దాంట్లో కామన్ ఏమున్నాయి, దాన్ని నాకు స్టడీ చేసి చెప్పు. ఓకే, దాని తర్వాత ఎప్పుడెప్పుడు నేను ఏం పెట్టాలి, నేను ఎవరితో హీరోతో చేయాలి, ఇప్పుడు ఎవరు ట్రెండింగ్లో ఉన్నారు, ఏ టైంలో రిలీజ్ చేయాలి, అండ్ రిలీజ్ అయిన తర్వాత ఎట్లా మార్కెటింగ్ చేయాలి, మీమ్స్ ఎట్లా తయారు చేయాలి. చాట్ జీపీటీ మీమ్స్ చాలా అద్భుతంగా చేస్తుంది. ఇప్పుడు దీని ప్రమోషన్ ఎట్లా చేయాలి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎట్లా చేయాలి, దీనికి బడ్జెట్ ఎంత పెట్టుకోవాలి, ఏ టూల్కి వెళ్ళి నేను చేయాలి, ఏ టూల్కి వెళ్ళి చేస్తే బాగుంటుంది, ఇంకా స్పాన్సర్ని ఎట్లా తెచ్చుకోవాలి, స్పాన్సర్కి మెయిల్ ఎట్లా రాయాలి, ప్రపోజల్ ఎట్లా పంపించాలి, మొత్తం దాన్ని అడిగి ఒక రోడ్ మ్యాప్ కూడా తయారు చేసుకొని కూడా చేసుకోవచ్చు. చూడండి, అంటే ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే టాలెంట్ లేని వాళ్ళు అని చెప్పను నేను, ఇంకా అవకాశం రావట్లేదు అని చెప్పి వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళకి ఒకటి నేను ఏం చెప్తా అంటే, టెక్నాలజీ ఉంది, ఫోన్ ఉంది అందరి చేతిలో, మహా అంటే ఒక 500-1000 రూపాయలు ఎవరైనా పెట్టగలుగుతారు. టూల్స్ వస్తాయి. జియో సిమ్ వాళ్ళకైతే కంప్లీట్గా ఫ్రీ, గూగుల్ టూల్స్ అన్నీ ఫ్రీ. 15 నిమిషాలు కాదు, నెలకి 50 వీడియోలు చేసుకోవచ్చు ఫ్లోతోని. 10 సెకండ్ల వీడియోలు 50 చేసుకోవచ్చు. జియో వాళ్ళందరికీ ఫ్రీ ఉంది. జియో సిమ్ ఉన్న వాళ్ళందరికీ కూడా 18 నెలల వరకు 35,000 వర్త్ టూల్ ఫ్రీగా ఇచ్చారు. 5 TB స్టోరేజ్ స్పేస్తోని నోట్బుక్ వెళ్ళమని ఇట్లాంటి చాలా టూల్స్ ఫ్రీగా ఉన్నాయి. ఈ ఫ్రీ టూల్స్ని యూజ్ చేసుకొని, అంటే పెయిడ్ టూల్స్ ఫ్రీగా ఇస్తున్నారు, దీన్ని యూజ్ చేసుకునైనా ఫస్ట్ వెంటనే ఇంప్లిమెంట్ చేసి, ఆపర్చునిటీ లేని వాళ్ళు ఆపర్చునిటీని క్రియేట్ చేసి, నేను ఏం చెప్తా అంటే మీకు ఇప్పుడు టీవీ ఛానల్ రావట్లేదు, మీకు పాపులర్ అయితేనే టీవీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. ఓకే, పాపులర్ కానప్పుడు మీ టాలెంట్, మీ చేతిలో ఉన్న మీడియా ఏదైనా ఉందంటే మీ సోషల్ మీడియాలో పెట్టేయండి. అందరు డైరెక్టర్లని, అందరు ప్రొడ్యూసర్లని, వాళ్ళని అందరినీ ట్యాగ్ చేసి పెట్టేసేయండి. టాలెంట్ ఉండి రెగ్యులర్గా పెడుతున్నారు, ఏదో ఒక్క పాయింట్లో ఒక 100 వీడియోలు పెట్టండి, ఒక 15 వీడియోలు పెట్టండి. ఏదో ఒక వీడియో టాలెంట్ నచ్చిందంటే వాళ్ళే మీ దగ్గరకు వచ్చి ఆటోమేటిక్గా ఏం చేస్తారు, గుర్తిస్తారు. సో ఆపర్చునిటీ కోసం వెతకకుండా ఉండకుండా నేను ఏం చెప్తా అంటే, చేతిలో ఉన్న ఫోన్ని మంచిగా వాడి ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోమని చెప్తా. సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ లైక్ దట్. ఖచ్చితంగా ఫెయిల్యూర్ అనేది ఉండదు. కొంతమందికి సక్సెస్ లేట్ వస్తుందేమో, కొంతమందికి వెంటనే వస్తుంది, డిపెండ్స్. అది ఇంకొకటి, అది చేసే బాధ్యత కూడా మనదే. ఇప్పుడు దిల్ రాజు గారికి నేను వీడియో చూపించాలి అంటే, దిల్ రాజు గారికి పంపించడానికి ఆయనకి ట్విట్టర్లో పంపిస్తే, ఆయనకు ఒక 50 మెయిల్స్ పంపిస్తే, ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి ఆయన వాట్సాప్ నెంబర్ తీసుకోనో, లేదంటే వాళ్ళ అసిస్టెంట్ వాట్సాప్ నెంబర్ తీసుకోవాలి, వాళ్ళ దగ్గరికి పంపిస్తా. లేదు నేను ఇంట్లో కూర్చుంటా, సోషల్ మీడియాలో పెడతా, ఆయన చూసి నాకు రిప్లై ఇస్తారంటే కాదు. ఆయన చేరవేయాలంటే ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలలో మనకు పంపిస్తే, ఆయన చూశాడు, నచ్చింది అని అంటే ఆటోమేటిక్గా లైఫ్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి వెయిట్ చేయకుండా నేను ఏమంటా అంటే, టైం వేస్ట్ చేయకుండా, ఎందుకంటే ఈ రోజులలో టైం అనేది చాలా ఇంపార్టెంట్.
ఏఐ చేతిలో ఉంది. ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా ఇర్రెస్పెక్టివ్ ఎనీథింగ్, దాన్ని యూజ్ చేసుకొని దానితో మంచిగా మాట్లాడి చాట్ జీపీటీతో మంచిగా మాట్లాడడం నేర్చుకొని చాట్ జీపీటీని యూజ్ చేసుకొని ఇంకో టూల్ని యూజ్ చేసుకొని సినిమా తయారు చేస్తాను నేనే అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. నాకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా నేను ఒక చిన్న వీడియో కూడా చేయగలుగుతున్నాను అని అంటే ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఆ ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళకి మేజర్ థింగ్ మాకు లేనిది ఒకటి ఏమైనా ఉంటుంది అంటే వాళ్ళకి కామన్ సెన్స్ ఉంటుంది. అందరు కూడా ఏమైపోయిందంటే ఇవాళ రేపు ఏఐ మీద వచ్చిన తర్వాత ఎక్కువ డిపెండెన్స్ అయిపోతున్నారు. ఎప్పుడైనా వాళ్ళు సూపర్ ఇంటెలిజెంట్ కావాలంటే నేను ఏమని చెప్తా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా వాడాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ సూపర్ ఇంటెలిజెన్స్. వాళ్ళకి ఎక్కువ ఆ ఇండస్ట్రీలో ఏమేమి ఉంటుందని చెప్పి నాలెడ్జ్ వాళ్ళకి బాగుంటుంది ఆల్రెడీ కాబట్టి వాళ్ళకి ఏఐ తోడైతే మాత్రం 10 కాదు 100 కూడా కూర్చుని దగ్గరనే పనులు అయిపోతాయి. ఏఐతో పని చేయించుకోవచ్చు. మానిటరింగ్ ఇప్పుడు నాకు అది కరెక్టా కాదా అని నాకు తెలీదు, ఎందుకంటే నాకు ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో నాలెడ్జ్ ఉండదు కాబట్టి. అదే వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పని ఈజీ అయిపోతుంది. సో ఇలా చాలా విధాలుగా హెల్ప్ అవుతుంది. ఎస్, నిజంగా చెప్పాలంటే మీ ఇంటర్వ్యూ చాలా ఇన్స్పైర్డ్గా ఉంది. అసలుకి ఎంతోమందికి ఉపయోగపడుతుంది. అంటే మీరు ఇక్కడ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ప్రతి ఎవరికైనా ఉపయోగపడే విధంగా చెప్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా. ఈ రోజులు ఏంటంటే డే గడవాలంటే ఏదో ఒక పని చేయాల్సిందే. ఇలా అయితే ఇంకా చాలా ఈజీగా అవుతుంది, నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే ఇది చాలా ఈజీ అవుతుంది. కొన్ని కోట్లతో సినిమాలు తీసే పరిస్థితి ఉన్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు గతంలో మనం బాహుబలి గురించి చెప్పారు, ఇప్పుడు వారణాసి చూస్తుంటే చాలా వరకు కూడా ఇదే వాడుతున్నారు. సో ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి మీరు ఇంకా చాలామందికి ఇంకా ఇన్స్పైర్డ్గా ఈ కోచింగ్స్ ఇస్తూ ఈ సినిమా మీ ఇండస్ట్రీ కానీ మిగతా అన్ని ఇండస్ట్రీలో కూడా మీరు ఇంకా చాలామందిని కూడా ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నిఖిల్ గుండా గారితో FTF.